trade levels. 25,900 will be the resistance for the intraday, and 25,800 will be the support. సో పాస్ట్ 2 డేస్ నుంచి సైడ్ వేస్ ఉంది మార్కెట్. సో ఈరోజు ఒక మంచి ట్రేడ్ ఉంటేనే తీసుకుంటాను, లేకపోతే స్కిప్ చేస్తానండి. ఈరోజు కూడా మోస్ట్లీ 25,800 to 900 ఫస్ట్ హాఫ్లో ఉండొచ్చు క్యాండిల్స్ యాజ్ యూ సీ. లాస్ట్ 2 డేస్ నుండి నాకు లాసే వచ్చింది. సో ఈరోజు ఒక ట్రేడే తీసుకుంటాను. $850 దగ్గర రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ అయింది. బట్ నేను సపోర్ట్ బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేస్తాను. నేను లెవెల్స్ డ్రా చేసుకున్నా కదా, 138 రెసిస్టెన్స్లా యాక్ట్ చేసింది 25,900 పిఈ ఆప్షన్లో. అందుకే నేను వెయిట్ చేస్తాను. 1 minute టైం ఫ్రేమ్లో లెవెల్ని బ్రేక్ చేయలేదండి. సో చూస్తున్నాను. ఆ రెసిస్టెన్స్ లెవెల్ 137 బ్రేక్ చేస్తే ఒక 10 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టుకొని 1:20 పాయింట్స్ తీసుకుంటాను. ఎడిటింగ్లో ఈ క్లిప్ ముందు యాడ్ అయినట్టు ఉంది. సో యాక్చువల్లీ ఈ క్లిప్ ముందు రావాలి. సారీ ఫర్ ద మిస్టేక్. ఇక్కడ నేను తీసుకుందాం ట్రై చేస్తున్నాను, బట్ నాకు కాన్ఫిడెన్స్ లేదండి. అంటే కరెక్ట్ క్యాండిల్ క్లోజ్ అయ్యి 800 బిలో క్లోజింగ్ ఉంటే ఇంకా బాగా బెటర్ ఛాన్సెస్ ఉంటుంది ట్రేడ్ సక్సెస్ అవ్వటానికి. వితిన్ 15 minutesలో బ్రేక్ అయితే ఇట్ విల్ బి గుడ్. రిస్క్ చాలా తక్కువ, లైక్ 8 to 9 పాయింట్స్ తీసుకుంటున్నాను. క్లోజింగ్ వరకు వెయిట్ చేస్తాను క్యాండిల్. వన్ మినిట్ టైం ఫ్రేమ్లో పెట్టి చూస్తున్నానండి. అలా అంటే రివర్స్ తీసుకుంటుంది, మేజర్ సపోర్ట్ కాబట్టి ఇంట్రాడేలో రివర్స్ తీసుకోవచ్చు. చూసారు కదా, 1 minute టైం ఫ్రేమ్లో ఎగ్జాక్ట్గా అర్థమవుతుంది క్యాండిల్ అనేది రివర్స్ ఫామ్ అవుతుంది. ఈఎంఐ అబోవ్ క్లోజ్ అయితే మంచి 5 minutes క్యాండిల్లో అప్పుడు ట్రేడ్లో ఎంట్రీ తీసుకుంటాను, లేకపోతే ఐ విల్ వెయిట్. పాస్ట్ 2 days నుండి మార్కెట్ ఇలానే ఉందండి. మేజర్ ఒక 100 పాయింట్స్ లెవెల్లోనే ట్రేడ్ అవుతుంది, చాలా సైడ్ వేస్లో ఉంది. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా. సో నేను యూజువల్లీ 2 తర్వాత ఎక్కువ ట్రేడ్ చేయను ఎక్స్పైరీ డేస్లో.
చూసారు కదా! ఈఎంఐని టచ్ చేసింది. బిలో క్లోజ్ అయితే తీసుకోపోవటమే బెటర్. ఒక్కొక్కసారి 850 వరకు రీటెస్ట్ చేసి మళ్ళీ బ్రేక్ చేస్తుంది. మోస్ట్‌లీ పెద్ద టార్గెట్స్ లేవండి ఈరోజు. ఒకవేళ బ్రేక్ చేస్తే 750 విల్ బి ద నెక్స్ట్ సపోర్ట్. 25, 750 ఒక 20, 30 పాయింట్స్ ఆప్షన్ చార్ట్‌లో కనిపిస్తుంది. 5 మినిట్స్ చూసారు కదా! రిజెక్షన్స్ తీసుకుంటుంది. స్టిల్ వెయిట్ చేస్తున్నాను. అంత కాన్ఫిడెన్స్ రావట్లేదు. బ్యాక్ టు బ్యాక్ 2 లాసెస్ తర్వాత ట్రేడ్ తీసుకోవాలంటే ఎంత కొంచెం ఆలోచన వస్తుంది. క్యాపిటల్ సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మార్కెట్‌లో ఇలాంటి కండిషన్స్ అప్పుడు. మల్టిపుల్ ట్రేడ్స్ చేస్తే ఓవర్ ట్రేడ్ అయిపోతుంది. స్టార్టింగ్ ఇనిషియల్ డేస్‌లో ఓవర్ ట్రేడింగ్ వల్ల చాలా లాసెస్ ఫేస్ చేశాను. నేను చాలా అంటే డేకి 2 ట్రేడ్సే తీసుకుంటాను. దట్ టూ క్వాలిటీ ట్రేడ్సే తీసుకుంటున్నాను. మీకేదైనా ట్రేడ్ రిలేటెడ్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఐ విల్ క్లారిఫై. ఇంకేదైనా కంటెంట్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా సజెషన్స్ అయినా ఇవ్వచ్చు. చూసారు కదా! ఈఎంఐకి బిలోనే క్లోజ్ అవుతుంది క్యాండిల్ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో. 5 మినిట్ క్యాండిల్ క్లోజింగ్ వరకు వెయిట్ చేస్తాను. ఇక్కడ మోస్ట్‌లీ 2 ప్రాబబిలిటీసే ఉన్నాయి. ఒకటి బ్రేక్ చేసి 750 వరకు సపోర్ట్ వరకు వెళ్ళటం, లేదా మళ్ళీ రీటెస్ట్‌కి అబోవ్ 25,850 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో బ్యాక్ టు బ్యాక్ 2 రీటెస్ట్ క్యాండిల్స్ వచ్చాయి. రిట్రేస్మెంట్ క్యాండిల్స్. దీని తర్వాత ప్రీమియం చార్ట్‌లో మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయినా రిస్క్ తీసుకొని ఆ క్యాండిల్‌లో ఎస్ఎల్ పెట్టుకొని ట్రేడ్ చేయొచ్చు. విక్ ఉంది చూడండి. మంచి హ్యామర్ క్యాండిల్ స్లైట్‌లీ విక్ ఉంది. సో రన్నింగ్ క్యాండిల్ ఎప్పుడు ఎంటర్ అవ్వకూడదండి. ఎప్పుడైనా 5 మినిట్స్ క్యాండిల్ మీరు ట్రేడ్ చేస్తుంటే ఇంట్రాడేలో 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ తర్వాతే ఎంట్రీ తీసుకోండి. ఇక్కడ 137 లెవెల్‌లో మల్టిపుల్ రిజెక్షన్స్ ఫేస్ చేసింది. నేను ఇందా మనీనే తీసుకున్నాను. సన్సెక్స్ ఎక్స్‌పైరీ కూడా ఉంది కదా! చూసారు కదా! నేను ఇంకా కాన్ఫిడెన్స్ లేక తీసుకోలేదు. ఈరోజు నో ట్రేడ్ డే. నో ట్రేడ్ డే ఈజ్ ఆల్సో ఏ గుడ్ డే బికాస్ క్యాపిటల్ సేవ్ అయింది కదా! చూసారు కదా! లెవెల్‌కి ఎగ్జాక్ట్‌గా ఇక్కడే తీసుకుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్